పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు నా కస్టమర్ దేవుళ్లకు శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు బోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకోకోలా డిస్ట్రిబ్యూటర్, సబ్బవరం. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియామకం. పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే. నక్కపల్లి మండల రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో దాడులు. రైతు దగ్గర లంచం తీసుకుంటూ పట్టుబట్ట ఇన్ఛార్జ్ ఆర్ఐఎం కన్నబాబు. ఈ నెల 28 నుంచి మే నెల 11 వరకు శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్ సౌజన్య. క్రోధినామ తెలుగు సంవత్సరంలో ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా దుర్గాడ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి విశేష పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 2026 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో సీటు సంపాదించిన పాతపట్నం మండలంకు చెందిన తీమర ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎందవ ఆదర్శ ప్రేమకు జగ్గిలి బొంతు ప్రాథమిక పాఠశాలకు చెందిన గంట జీవన్ బాబుకు అభినందన కార్యక్రమం. పాతపట్నం ఎంఆర్పీఎస్లో మండల విద్యాశాఖ అధికారి ఏ గోవిందరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారిశల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు ట్రస్ట్ తరపున జ్ఞాపిక, నగదు బహుమతి, అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుకరించడం అయింది. సన్మానం తీమర గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శంకర్రావుకి, జగ్గిల బొంతు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సూర్యనారాయణకి, తీమర ప్రాథమిక పాఠశాల సహోధ్యాయోపాధ్యాయురాలు యు పుష్పలత గార్లకు ట్రస్ట్ తరపున సన్మానం చేస్తూ జ్ఞాపకాలు బహుకరించడం అయినది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓపీ చంద్రకుమారి, ఎంఈఓ ఏ గోవిందరావు మాట్లాడుతూ విజయాలను సాధించిన విద్యార్థులకు అభినందిస్తే వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటు మరో నలుగురికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ వారికి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిఆర్ఎంపీలు మరియు సిఆర్ఎన్టీలు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు మైనస్ అయినా నాకు రిజల్ట్ రాదు. ఈ ముగ్గురు ఒకే దాంట్లో ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. మరి మన బాధ్యత ఎంతో తల్లిదండ్రుల బాధ్యత అంటే విద్యార్థులు మొట్టమొదట రాసేటువంటి పోటీ పరీక్ష ఏదైనా ఉందంటే అది నమోదు. వారి యొక్క జీవితంలో విద్యార్థి దశలో మొట్టమొదట రాసేటువంటి ఒక ప్రవేశ పరీక్ష. మరి ఈ ప్రవేశ పరీక్ష దీంట్లో సెలెక్ట్ అయినటువంటి వారు దాని వారి యొక్క తల్లిదండ్రులు అయితే సామాన్య కుటుంబాలను వచ్చిన వారైతే ఇంకా ధన్యులేదు. ఎందుకంటే నవోదయ ప్రిపరేషన్ ఇవ్వడం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటంటే తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, ఈ 4 అంశాలు కూడా ఇస్తారు. మీకు తెలుసు అవి ఈ 5వ తరగతి దశలోనే టెస్ట్ రాస్తారు. అనేకమైనటువంటి ప్రశ్న పత్రాలు వాళ్ళు చూస్తారు, చదువుతారు. దీనివలన నవోదయ సెలెక్ట్ అవ్వడం ఒకటైతే సెలెక్ట్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఏసీబీ డీఎస్పీ ఎన్ రమ్య తన బృందంతో దాడులు నిర్వహించగా ఇన్ఛార్జ్ ఆర్ఎం
కన్నబాబు పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఎన్ రమ్య మీడియాతో మాట్లాడుతూ ఇక అగ్రికల్చరల్ బోర్వెల్ కొరకు రైతు దగ్గర 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇన్ఛార్జ్ ఆర్ఐ కన్నబాబు డిమాండ్ చేస్తున్నారని విశాఖపట్నం ఏసీబీ కార్యాలయంకు ఫిర్యాదు రాగా ఇక దీనిపై సమగ్ర విచారణ జరపగా కన్నబాబు ముగ్గురు రైతుల దగ్గర ప్రభుత్వ సబ్సిడీతో బోర్వెల్ వేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే రైతులు ఇబ్బంది పెట్టడమే కాకుండా డబ్బు ఇవ్వందే పని చేయను అని వారితో అన్నారని తెలిపారు. ఇక ఆర్ఐ కన్నబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా ఏసీబీ దాడులు మరింతగా ఉధృతంగా నిర్వహిస్తామని తెలిపారు. డీజీ ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నంకి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే ఫిర్యాదుదారుడు తన అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక బోర్వెల్ డిగింగ్ పర్మిషన్ కోసం అని చెప్పి ఎంఆర్ఓ నక్కపల్లి దరఖాస్తు చేసుకున్నాడు ఒక వారం ముందు. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి కన్నబాబు గారు ఆయనకి ఒక అప్లికేషన్కి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఎప్పుడైతే అతనికి ఉన్న 3 అప్లికేషన్స్ అంటే కంప్లైంట్ సంబంధించిన 3 అప్లికేషన్స్, ఏసీబీకి వచ్చిన కంప్లైంట్ సంబంధించిన 3 అప్లికేషన్స్, అలానే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన 2 అప్లికేషన్, మొత్తం 3 అప్లికేషన్లకు గాను అతను ఒక్కొక్క అప్లికేషన్కి 5,000 చొప్పున మొత్తం 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో అది ఫర్దర్ ఆ రిక్వెస్ట్ మీద కంప్లైంట్ రిక్వెస్ట్ మీద అది 12,000కు తగ్గించి మొత్తం 12,000 ఇస్తే కానీ పని చేయను అని చెప్పిన పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చి ఏసీబీ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చారో, నిన్నగా మొన్న ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేసుకున్నాము. సో ఇతని యాంటిసిడెంట్స్ అవన్నీ కూడా చూసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి ట్రాప్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు ఈ కన్నబాబు గారు ఈ ఏవో అయితే 12,000 డిమాండ్ చేశారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండ్గా అతను తీసుకున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. సో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలానే ఈరోజు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. రేపటికల్లా ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. మాకు ఉంటాయండి. ఇప్పుడు ఒక డిఏ కేసు వేయాలంటే సోర్స్ మేము డెవలప్ చేసుకోవాలి. సో దానికి చాలా వర్క్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఒక ట్రాప్ కి మాత్రం ఖచ్చితంగా మాకు ఒక కంప్లైంట్ కావాలి. కంప్లైంట్ కాకుండా ట్రాప్ అనేది జరగదు. ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఉండాలి, ఆ కంప్లైంట్ కి డిమాండ్ ఉండాలి. సో ఆ ఎవిడెన్స్ మాకు ఉన్నప్పుడు మాత్రమే మేము ట్రాప్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వరుసగా ట్రాప్స్ వస్తున్నాయండి. వస్తున్న వెంటనే మేము వేస్తున్నాం ఖచ్చితంగా. దాంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు, అలసత్వం అనేది చూపించట్లేదు. కంప్లైంట్స్ వచ్చిన వెంటనే ఏసీబీ స్పందిస్తోంది. ఈ డిఏ కేసుల వరకు అయితే మేము సోర్స్ డెవలప్ చేస్తున్నాం. సో దానికి టైం పడుతుంది, అది బ్యాక్గ్రౌండ్ లో మేము వేస్తాము. మీ దాకా వచ్చి కంప్లైంట్ చేయాలంటే వాళ్ళకి కూడా అవగాహన లేదండి, ఎలా కంప్లైంట్ చేయాలో. అలాంటి అవగాహన సదస్సు ఒకటి కూడా ఇప్పుడు మా ఏసీబీ నుంచి లేదండి, పెడుతున్నాము. విజిలెన్స్ అవేర్నెస్ వీక్స్ లో రోడ్ షోస్ అని కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా ఈ మా నెంబర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్తున్నాము అందరికీ కూడా. సో వస్తారండి, ఇప్పుడు మీ మీడియా ద్వారానే ఇంకా కొంతమంది కూడా అవేర్నెస్ తెచ్చుకొని వస్తారు. పాతపట్నం మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా పాతపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతిని మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినందుకు ఆమె కృతజ్ఞతలను తెలియజేశారు. నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాతపట్నం క్యాంపు కార్యాలయం నందు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తాను ఎల్లప్పుడూ పార్టీకి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, జగనన్న ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున 2 చేతులు జోడించి మరి మొన్ననే మరొక మండల కార్యవర్గం సమావేశం పెట్టుకున్నాం. చాలా చాలా సంతోషంగా మాట్లాడుతున్నాం. అన్ని విధాలుగా ఒకరికొక విషయాలు తెలుసుకున్నాం. మరి అదేవిధంగా జరిగినటువంటి 3 రోజుల్లోనే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న గారు మరి మీ అందరి ఇంటి ఆడబిడ్డను, మరి మీ అందరి ఇంటి ఆడపిల్లను, మీ అందరి ఇంటి అక్క చెల్లెలను, మీ అందరి ఇంటి కోడలను, కూతుళ్ళు అయినటువంటి రెడ్డి శాంతి అనే నన్ను మరి క్రమశిక్షణ కమిటీలో మెంబర్గా మరి నన్ను చేర్చడం, నియమించడం ఇది నా పూర్వజన్మ నా తండ్రి తల్లిదండ్రుల తాలూకా ఆశీస్సులు, నా భర్త నాగభూషణరావు గారి తాలూకా ధైర్యం, మరి ముఖ్యంగా మీ అందరి తాలూకా అభిమానం, ప్రేమ, మీ ఆ తాలూకా అనుసంధానం, మీ తాలూకా మెప్పు, మీ తాలూకా పొగట్ట, మీ తాలూకా మెచ్చుకునేటువంటి తత్వంకి జగనన్న వెంటనే ఈ క్రమశిక్షణ మెంబర్గా నన్ను నియమించినందుకు చాలా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇది ఈరోజు క్రమశిక్షణ మెంబర్గా నన్ను నియమించారంటే ఇందుకు కారణం మీలో ఉండే ప్రతి ఒక్క పెద్దలు, గౌరవ నాయకులు, గౌరవ వైఎస్ఆర్సీపీ అభిమానులు, గౌరవ కుటుంబ సభ్యులు, మీరందరూ నన్ను ఇక్కడ నిల్చోబెడితేనే, మీరందరూ నాకు ఇక్కడ బలం ఇస్తేనే, మీరందరూ నాతో ఉంటాననేటువంటి ధీమా ఆ వ్యక్తపరిస్తేనే నేను ఒక నాయకురాలుగా ఎదిగాలని చెప్పడానికి
ఎన్నో రకాలైనటువంటి కోవిడ్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు జరగడం, ఎక్కడ చూసినా దుర్మార్గం, ఎక్కడ చూసినా ఆక్రమణలు, ఎక్కడ చూసినా అనునిత్యం ఒక భద్రత లేని భావం. ఈ టైంలో కూడా మరి గౌరవ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మీరందరూ ఇచ్చినటువంటి ధైర్యంతోనే మనం ముందుకు సాగే ఆలోచన ముందుకు తీసుకెళ్తామని మనం మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగనన్న గారు ఎప్పుడు కూడా మన పాతపట్నం నియోజకవర్గం డెవలప్ చేయాలని, అనునిత్యం పాతపట్నం ప్రజల తాలూకా పేదరికాన్ని దూరం చేయాలని ఎప్పుడు అసెంబ్లీ జరిగినటువంటి ఏ సమావేశాల్లో కానీ పాతపట్నంపై ప్రత్యేక శ్రద్ధ జగనన్నకి కూడా ఉంది. మనందరం ఏ విధంగా మన పాతపట్నం నియోజకవర్గం ముందుకు వెళ్ళాలని ఎల్లంపేట మండలం కానీ, తిరుమండలం మండలం కానీ, పుత్తూరు మండలం కానీ, పాతపట్నం మండలం కానీ, పిలియాపుట్టి మండలం కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో మనతో ఒక సామాన్య మానవుళ్ళ, మనతో ఒక అన్నదమ్ముళ్ళ అనునిత్యం పాతపట్నం అభివృద్ధి పరచడం ధ్యేయంగా, లక్ష్యంగా, కర్తవ్యంగా భావించి ఈ 5 సంవత్సరాల్లో సస్యశ్యామలం చేసి, తాగునీరు అందించి, మనకు అన్ని విధాలుగా రోడ్లు అందించి, మనందరి అక్క చెల్లెలకు ఆర్థిక భరోసా అందించి, మన అన్నదమ్ములందరికీ, రైతులందరికీ రైతు భరోసా అందిస్తూ మరి చక్కనైన అభివృద్ధి చేస్తూ వంశధార నిర్వాసితులకు తగినటువంటి పరిహారాలు అందిస్తూ మరి ఈ 5 సంవత్సరాల్లో 3,000 కోట్ల పైన డబ్బులను అభివృద్ధి పరంగా మన నియోజకవర్గానికి అందించి జగనన్నకు మరి మీ అందరూ పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసిన శ్రీ శ్రీ శ్రీనూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు కాండ్రకోట శ్రీనూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జాతరకు విచ్చేసిన భక్తులు అమ్మవారి దివ్య సుమంగళ దర్శనం ఉంటుందని అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 28 నుంచి మే 11 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్ సౌజన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తంకెల ఉదయ్ శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ మరియు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పాల్గొన్నారని ఆమె తెలిపారు. 28వ తేదీ రాత్రి 9 గంటలకు జాగరణ గరగలు, డప్పులు, కోలాటం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, అమ్మవారికి భక్తులు దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారని, అలాగే దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఆదేశాల మేరకు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్దాపురం ఎస్ఐ వి మౌనిక ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని, 30న ఉగాది పండుగ పురస్కరించుకుని సాంప్రదాయబద్ధంగా అమ్మవారి ఆలయ ద్వారాలు తెరవబడినవి ఈవో ఆర్ సౌజన్య తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన సూపరింటెండెంట్ కామరాజు, సిబ్బంది మోహన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నేను కాండ్రకోట దేవస్థానం ఈవో సౌజన్యం మాట్లాడుతున్నాను. అమ్మవారి జాతర మరి ఈ నెల 28వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మరి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయమని చెప్పారు. అలాగే మన ఆర్డీఓ గారి మీటింగ్లో కూడా మరి అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు వచ్చి వారి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మేము కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ, మంచినీరు సదుపాయం కానీ, తాటాకు పందిళ్ళు కానీ, టెంపరీ టాయిలెట్స్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం, ఫైర్ ఇంజిన్ మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే గతంలో లేని టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది భక్తులకి. మరి అన్ని ఏర్పాట్లు కూడా చేసి మేము ఈ జాతర ఎంతో బాగా నిర్వహించడానికి మరి చేస్తున్నాము. అలాగే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. క్రోధి నామ తెలుగు సంవత్సరంలో ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా దుర్గాడ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు, అర్చనలు విశేషంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడలో కొలువైయున్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తెలుగు సంవత్సరానికి ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు దత్తు వీరబాబు దీక్షితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ పండ్ల రసాలతో, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని దివ్యంగా అలంకరించి నీరాజనం మంత్రపుష్పం అందించారు. ఇక అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరబాబు దీక్షిత్ మీడియాతో మాట్లాడారు.
నిత్యాయ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దివ్య ఆలయంలో ఈ రోజున మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా 21 ద్రవ్యాలతోటి, సుగంధ జలాలతోటి, పసుపు కుంకుమ జలాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేకము, అలాగే వివిధ రకాల పుష్పాలతోటి స్వామికి ప్రత్యేక అలంకరణ, నీరాజన మంత్ర పుష్పాలు, భక్తుల యొక్క సహాయ సహకారాలతో, ఆలయ సేవా సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరిగాయి. హర హర మహాదేవ, శంభో శంకర హర. ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య వేడుకల సందర్భంగా గ్రామాన గ్రామ విలవేర్పులకు ఘనంగా ఉత్సవాలు నిర్వహించే అమ్మవారికి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషం కలిగించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యాన్వల్ దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త అమావాస్య సందర్భంగా గ్రామాల్లో అమ్మోరు ఆన్లైన్ వద్ద ప్రత్యేక విద్యుత్ అలంకరణ, వేద సాంఘిక కార్యక్రమాలతో జాతరలు, తీర్థాల వేడుకలలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ అన్నవరం మరియు టౌన్ నుకాలమ్మ, మరుడమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించారు. మాకు ఈ బ్యాచ్ అందరితో కూడా అనుభవం సంబంధం ఉంది. ఈ ప్రోగ్రాం గత 10 సంవత్సరాలుగా కూడా బయట ఊళ్ళో పెట్టడం జరిగింది. వీళ్ళ కార్యక్రమం గుర్తించి వీళ్ళు ప్రోగ్రాం చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఊరికి రావడం ఈ ఎస్ఎన్ గ్రామంలో మోకాలమ్మకల్ జాతర కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్తుంపల్లి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొత్తుం నాగు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గం జాతర జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని ఒక నియోజకవర్గ ఆడబిడ్డగా ఆమె దర్శించుకోవడం జరిగింది. అలాగే మీ అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు. అలాగే కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. అందరి భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందరికీ వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మనం ఈ గుడి ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని నేను అమ్మవారి దయ చూపాలని నేను కోరుకుంటున్నాను. గ్రామంలో వేచేసి ఉన్న గ్రామ ఎలవేల్పు శ్రీ రోగాలమ్మవారి జాతర రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అదే సందర్భంలో ఈ రోజున అమ్మవారి దేవాలయం వద్ద ఎన్నో ప్రసాదాలు కూడా చక్కగా భావిస్తున్నారు. ఆ కార్యక్రమానికి గ్రామం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విలువగా ప్రజలు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పాల్పంచుకుంటున్నారు. చాలా పండుగ వాతావరణం అంతా ఉంది. ఈ కమిటీ వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి గ్రామం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శ్రీ శ్రీ నోకాలమ్మ మరిడమ్మ జాతర మహోత్సవంలో ఈ 28/3/2025 తారీఖున మరిడమ్మవారి జాతర ఆత్మచరిత వెంకటేశ్వర స్వామి పక్కన ఉన్న గుడి దగ్గర అమ్మవారి జాతర జరుగును. 29/3/2025 తేదీన నోకాలమ్మ జాతర మన రామకృష్ణ కాలనీ దగ్గర ఉన్న అమ్మవారి జాతర అక్కడ ఏర్పాటు చేసామండి. 2 రోజు జాతరలో కల్చరల్ ప్రోగ్రామ్స్, డీజే ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. దానికి తునిపట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని కోరి ప్రార్థించుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు నా కస్టమర్ దేవుళ్లకు శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు బోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకోకోలా డిస్ట్రిబ్యూటర్, సబ్బవరం. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం మనకాపల్లి శ్రీనూకాలమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగ ఆదేశాలను జారీ చేసినప్పటి నుంచి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నెల రోజులు జరిగే జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూకాలమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు కూటమి ప్రభుత్వానికి ఈ అనకాపల్లి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నూకాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర హోం మినిస్టర్ వంగరపూడి అనిత అందజేస్తారన్నారు. ఈ నెల రోజులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. క్యూ లైన్లో వచ్చే భక్తులకు మజ్జిగ పాలు కొన్ని స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు పార్కింగ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన భక్తులకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీల నాగశ్రీను, ఆలయ ఈవో వేంపల్లి రాంబాబు, బొడ్డేడ జోగినాయుడు మరియు ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 6 శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉత్తరాంధ్ర ఎలవేలుపుగా పేరు పొందిన నూకాలమ్మవారు వాస్తవానికి 6 శతాబ్దాల దిగువనే ఇక్కడ ఆవిర్భవించి అనఘాదేవిగా ప్రసిద్ధి చెందినటువంటి మాత. అనకాపల్లి పేరు కూడా ఈ మాత పేరు మీద, అనఘాదేవి అనే పేరు మీద వచ్చింది. తర్వాత కాకరాంబ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు నూకాలమ్మగా ప్రజలకి నానుడిగా, ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందినటువంటి మహాచరిత్ర కలిగినటువంటి గొప్ప నిదర్శనం కలిగినటువంటి, ఎవరు ఏ కోరికలు కోరినా కోరికలు తీర్చేటువంటి అమ్మవారుగా అందరూ కూడా కొలిచేటువంటి దైవం, కుల దేవత ఎలవేల్పు. ఇటువంటి ఎలవేల్పుని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు స్పష్టంగా ఇక్కడికి వచ్చాక మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మూకాంబిక దర్శనం చేసుకొని, ఎన్నికలు అయినాక రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకారం చేయకముందే వచ్చి దర్శనం చేసుకుంటామని ఏవైతే అమ్మవారికి ఇక్కడ ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రకారంగా ప్రమాణ స్వీకారం ముందే వచ్చి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారి నిదర్శనంగా మంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నికల్లో వచ్చినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల సమావేశంలో ఒక రాష్ట్ర పండగగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి సంవత్సరమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండగగా మన కొత్త అమావాస్యని జరుపుకోవాలని, తదుపరి వచ్చేటువంటి ఉగాది కార్యక్రమాలని వైభవంగా ఈ నెల రోజులు ఇక్కడ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఏవైతే నమ్మకాలు ఉన్నాయో, ఏవైతే భక్తి శ్రద్ధలతో ఈ దేవతను కొలుస్తారో ఆ భక్తి శ్రద్ధలు గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండల అలజంగి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీ నేటికి 5 నెలలు కావస్తున్న భర్తీ చేయకపోవడం విశేషం. వివరాల్లోకి వెళ్తే అలజంగి గ్రామంలో 1వ సెంటర్ అంగన్వాడీ కార్యకర్త రాజీనామా చేసి 5 నెలలు కావస్తుంది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఖాళీ అయిన అంగన్వాడీ కార్యకర్త పోస్టు అదే గ్రామంలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సీనియారిటీ మరియు రెగ్యులర్ 10వ తరగతిలో అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణత అయిన వారికి ప్రమోషన్పై కార్యకర్త పోస్టు కట్టబెట్టాలి. కానీ గ్రామంలో అది జరగడం లేదని 6వ సెంటర్లో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న దళిత మహిళ జిల్లావాణి ప్రతినిధి ముందుకు వచ్చి తన గోడును వినిపించుకుంటూ ఆమె అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో ఓపెన్ 10th లో ఉత్తీర్ణత సాధించిన బీసీ మహిళకు అంగన్వాడీ
కార్యకర్త పోస్టు కట్టబెట్టారని అధికారులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక పై అధికారులు గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులకు తలొగ్గే ప్రజాప్రతినిధులు చెప్పినట్టు చేస్తున్నారని అన్నారు. డిగ్రీలో అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తమకు కాదని దళిత మహిళననే తనను అనగదొక్కాలని చూస్తున్నారని ఆవేదన చెందింది. అన్ని అర్హతలు కలిగిన తమకు కాదని అర్హత లేని వారికి అంగన్వాడీ కార్యకర్త పోస్టు కట్టబెట్టాలని చూస్తే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె తెలిపింది. అంగన్వాడీ కార్యకర్త పోస్టు విషయంలో అధిక శాతం డబ్బులు చేతులు మారాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం పేరమ్మా ఈవిడ పేరు? ఈ టీచర్ రిజైన్ చేసింది కదా, ఏం పేరు? నడుకు మరి సర్టిఫికెట్ ప్రకారం అయితే నోకి చేతమ్మా, అలా ఆయన ప్రకారంగా అయితే నడుకు ఇది ఎన్నో సెంటర్ మీది? ఫస్ట్ సెంటర్ వాటర్ సెంటర్. ఈ టీచర్ రిజైన్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? నేను అదే నవంబర్ 1 డిసెంబర్ 1 స్పష్టం అయితే నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? చెక్కలక్ష్మి సార్. ఎన్నో సెంటర్? మూడో సెంటర్. అప్పటి నుంచి మీరే చూస్తున్నారు ఇక్కడ? ఆయా నేను ఫస్ట్ నేను మరి ఆయా నేను ఇక్కడ. మీ పేరు? లక్ష్మి సార్. నాకు కొంచెం ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, అందుకనే నేను చెప్పలేదు. ఇలా పడుతుంది. ఎన్నో సెంటర్ మీది? 5th సెంటర్ సార్. ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి మీరు? 10th క్లాస్ సార్. సర్టిఫికేట్ ఇచ్చాను. ఇప్పుడు 5th సెంటర్లో మీరు ఏం చేస్తారు? హెల్పర్గా చేస్తాను. ఎన్నాళ్ళు పడి చేస్తున్నారు? 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్నో సెంటర్ ఆవిడ రిజైన్ చేసింది? అదే 2వ సెంటర్ 3వ సెంటర్. ఏం పేరు ఆవిడ పేరు? సీతమ్మ గారు. ఏం పేరు? సీతమ్మ. ఎన్నాళ్ళు అవుతుంది రిజైన్ చేసి? కరెక్ట్ మాకు తెలియదు. ఇప్పుడు ఇది రెగ్యులర్ 10th పాస్ అయ్యారా లేకపోతే? ఇప్పుడు మీ సర్టిఫికేట్లు ఏమన్నా సరే మేడం గారు అడిగారా? మేడం గారికి ఇచ్చాను సార్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఏమన్నారు ఆవిడ? తీసుకున్నారు, మా ఏజ్ అడిగారు, ముగ్గురు ఒకేసారి జాయిన్ అయ్యారని అన్నారు. తర్వాత పంపించారు సార్. మీ ఇద్దరు ముగ్గురు అవ్వకుండా చేస్తాను అని చెప్పేసి పంపించారు. ఎన్నాళ్ళు అవుతుంది? 3 months. మీది లోకల్ 10th నాన్ లోకలా? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. మాది అలజింగ్ సార్, బొబ్బులి మండలం, అలజింగ్ జిల్లా సార్. నేను అలజింగ్ గ్రామం సార్. నేను అలజింగ్ గ్రామం నుంచి వచ్చాను. నేను అలజింగ్లో 6వ సెంటర్లో హెల్పర్గా చేస్తున్నాను సార్. 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఊర్లోని ప్రమోషన్స్ వస్తాయి, ఏమైనా డిగ్రీ చదువుకున్నా చేస్తున్నాను సార్. నేను రీసెంట్గా 6 months నుంచి అలజింగ్లో ఫస్ట్ సెంటర్ టీచర్ పోస్ట్ వేకెన్సీ ఖాళీగా ఉంది సార్. మాకు తెలిసింది, మేడం గారు పిలిచారు, సర్టిఫికేట్స్ అడిగారు, నవంబర్ నెలలో ఇచ్చేసాను సార్. నేను నాకు వస్తుందేమో ఇంతవరకు వెయిట్ చేసాను సార్. ఊర్లో అందరినీ అడిగాము, మెరిట్ ఉంది నీకే వస్తుంది అన్నారు సార్ మొన్నటి వరకు. ఇప్పుడేమో ఓపెన్ 10th ఒక అమ్మాయి ఉంది సార్, బీసీ అమ్మాయి. ఆ అమ్మాయికి ఇద్దామని అధికారులు, రాజకీయ నాయకులు అందరూ నా అమ్మాయి వైపు మొగ్గు చూపుతున్నారు సార్. నేను ఎస్సీ మహిళను, నేను డిగ్రీ చదువుకున్నాను సార్. 10th ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చేశాను సార్. ఆ అమ్మాయి ఓపెన్ 10th 2200 మార్క్స్ వచ్చాయి సార్. ఆయన అందరూ ఆ అమ్మాయి వైపే మొగ్గు చూపుతున్నారు సార్. నేను ఎస్సీ మహిళని నన్ను అనగదొరకదామని చూస్తున్నారు సార్. నాకు న్యాయం చేయాలని నేను మీడియా ముందుకు వచ్చాను సార్. మీకు 10th ఎన్ని మార్కులు వచ్చాయి? నాకు 10th 481 వచ్చాయి సార్. ఇంటర్మీడియట్ 820 వచ్చేది సార్. ఎన్నాళ్ళ క్రితం ఆ పోస్ట్ ఖాళీ ఉంది? ఆ పోస్ట్ 5 months అవుతుంది సార్. ఇంకా తీయలేదు సార్. ఇంకా అడిగితే ఇంకేం చెప్పటం లేదు సార్. అధికారులు ఏమంటారు? అధికారులు అడిగితే ఎవరు దాన్ని జీవో ప్రకారం తీస్తారు అంటున్నారు సార్. జీవో ప్రకారం తీస్తే నాకే రావాలి సార్. 12 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మరి ఇంత చదువుకొని ఓపెన్ 10th వాళ్ళకి ఇస్తే మరి మేము చదువుకొని వేస్ట్ కదా సార్. రెగ్యులర్గా చదువుకొని మాకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చాను సార్. ఇక్కడ న్యాయం జరగకపోతే నేను ఎక్కడికైనా వెళ్తాను సార్, పోరాడతాను. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు, జిల్లా సిపిఎస్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం జరిగే ప్రదేశాలలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఒక వ్యక్తి నడిచి రైల్వే స్టేషన్ వైపు వచ్చి తిరిగి మోటార్ సైకిల్పై రైల్వే స్టేషన్ నుండి వెళ్లడం గమనించి మార్గంలో కనెక్టింగ్ సీసీటీవీ ఫుటేజ్లను అన్నింటినీ పరిశీలించగా మోటార్ సైకిల్ మోడల్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ యొక్క స్పష్టమైన దృశ్యాన్ని, నిందితుడి స్పష్టమైన ముఖ చిత్రాన్ని గుర్తించి అతన్ని నిజమైన నేరస్తుడిగా నిర్ధారించి అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా గాలించగా వారికి రాబడిన సమాచారం మేరకు పార్వతీపురం
పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిందితుడిని పట్టుకున్నారన్నారు. 13 కేసులలో నిమ్మల శివాజీ నేరస్తుడుగా నిర్ధారించడం అయింది. వీటిలో పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం పట్టణానికి చెందినవి, 7 సీతానగరం పోలీస్ స్టేషన్ కి చెందినవి, 1 కలుపుకొని మొత్తంగా 8 విజయనగరం జిల్లాలోనివి, 4 మరియు విశాఖపట్నంలోని హర్బస్ పిఎస్ నుండి 1 నమోదయ్యాయి. నిందితుడి నుండి ఇప్పటి వరకు 17 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోగా ఇక పైన పేర్కొన్న 13 కేసులలో 13 మోటార్ సైకిల్ గుర్తించగా 4 మోటార్ సైకిళ్లపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలపై నిఘా వేయాలని ఎస్వి మాధవ్ రెడ్డి తెలిపారు. ఆదేశాలను జారీ చేసిన వారి ఆదేశాల మేరకు పార్వతీపురం టౌన్ సిఐ మురళీధర్, సిసిఎస్ సిఐ అప్పారావు, పార్వతీపురం టౌన్ ఎస్ఐ గోవిందరావు, ఇక ఏఎస్ఐ వెంకటేష్, సిహెచ్ రాజేశ్వరరావు, పిసి మల్లేశ్వరరావు, సిసిఎస్ బృందం, ఎస్ఐ పి తిరుపతిరావు మరియు పిసిలు ఉదయ్ భాస్కర్ బాబు మరియు పి భాస్కర్, ఎన్ బాలకృష్ణ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారికి రాబడిన సమాచారం మేరకు నిందితుడిని పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి పోలీస్ బృందాలను ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యంగా పార్వతీపురం చుట్టుపక్కల ఈ బైక్ దొంగతనాలు అడపాదడపా జరుగుతున్నాయి. ఈ కంప్లైంట్లు కూడా రావడం, ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. సో వీటి మీద నిఘా పెట్టి మనం పరిశీలిస్తున్నప్పుడు అగైన్ మనకి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది పోలీసింగ్లో అనేదానికి ఒక మంచి ఉదాహరణగా మేము స్పెషల్ టీమ్స్ పెట్టి సిసిఎస్ టీం వారు ఈ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరుగుతుంది. మేము రెగ్యులర్గా సీసీటీవీ మనకి టౌన్లలో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అలాగే మేము పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తూ కెమెరాస్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాము. అంటే పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాస్ సర్వేలెన్స్, సీసీటీవీ సర్వేలెన్స్. సో వాటిని ఆ కెమెరాస్లో విజువల్స్ కూడా మేము రెగ్యులర్గా వాచ్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఒక ఆర్టీసీ బస్సు దిగి ఒక బైక్ దగ్గరకు వచ్చి ఆ బైక్ను తీసుకొని పోవడం గమనించడం జరిగింది. సో అది అనుమానం వచ్చి ఈ బైక్ అఫెండర్ లాగా నిర్ధారణ చేసుకొని తర్వాత ఈ బస్సు ఆ గుమ్మలక్ష్మీపురం నుంచి వచ్చే బస్సులో అతను రావడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతంలో ఇతని గురించి వెరిఫై చేసినప్పుడు ఇతని పేరు నిమ్మల శివాజీ అనేసి తెలిసింది. సో ఇతన్ని మనము తీసుకొని విచారిస్తే దాదాపుగా ఒక 17 బైకులు ఇతను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆ 17 బైకులు కూడా రికవరీ చేసి ఇవాళ మీ ముందు ఉంచాము. సో ఇతను ప్రధానంగా గతంలో సెక్యూరిటీ గార్డ్గా హైదరాబాద్లో జీవనం చేసుకుంటూ తర్వాత అది వదిలేసి కొంచెం చెడు వ్యసనాలకి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ విధమైన కారణాలతో పాత కీస్ ఇవి బైకులు ఇవి ఉంటే అవి పెట్టుకోవడం, ఎక్కడన్నా బైక్స్ అట్లా వదిలేసి ఉండేటి గమనించి ఆ బైకులకి కీస్ ట్రై చేసి ఈ బైక్స్ తీసుకొని పోవడం, ఈ విధంగా ఇతని యొక్క విధానము, దొంగతనం చేసే విధానము. సో ఇతను మనకి పార్వతీపురం పట్టణము, జిఎం వలస, మొత్తం ఈ జిల్లాలో ఒక 13 బైక్స్ దాకా దొంగతనం చేశాడు. విజయనగరం జిల్లాలో 3 బైకులు అండ్ విశాఖపట్నం హార్బర్ ప్రాంతంలో ఒక బైకు, అలాగే మనకి పూసపాటి రేగా పిఎస్లో కూడా ఒక బైకు తను దొంగతనం చేయడం జరిగింది. అన్ని బైకులు కూడా ఆ పోలీస్ స్టేషన్ బైక్స్ కూడా మనం రికవరీ చేసాం. సో నిందితుడిని రిమాండ్కి పంపుతున్నాం. ఇతని మీద వాచ్ కూడా పెట్టుకున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పరిధి స్థానిక గెస్ట్ హౌస్ కు వెళ్లే మార్గం హైవే రోడ్డుకు అనుసరించి ఉన్న పేదలకు ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూములు అధిక ధరలో పలకడంతో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వి ఎస్కేకే రంగారావు అలియాస్ బేబీ నాయక్ బలవంతంగా తీసుకుని ఇళ్ల స్థలాలుగా మార్చుకుని బుడా అనుమతులు లేకుండా అమ్ముకుంటున్నారని రైతులు తమకు ఫిర్యాదు చేశారని రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవి హర్షకుమార్ మీడియాకు తెలిపారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి శుక్రవారం బొబ్బిలి విచ్చేసి రైతుల వద్ద తీసుకున్న భూములను పరిశీలించారు. అనంతరం
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు హయాంలో 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని 7 మంది పేద రైతులకు ల్యాండ్ సీలింగ్ లో పట్టాలు 1991 సంవత్సరంలో పంపిణీ చేశారన్నారు. అప్పటి నుండి రైతులు ఆధీనంలో ఉంటే వ్యవసాయం చేసుకునేవారన్నారు. ఇక అదే భూములకు అధిక ధరలు పలకడంతో బొబ్బిలి శాసనసభ్యుడు బేబీనాయన అధికారులు చేతులు కలిపి సెటిల్మెంట్ రికార్డులను తారుమారు చేసి రైతుల పేరు మీద ఉన్న భూములను రాజుల పేరు మీద మార్చుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఇక పేద రైతుల వద్ద తీసుకున్న భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని లేనిచో స్వయంగా తానే ఇచ్చి రైతులతో కలిసి న్యాయ పోరాటం చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారు తప్ప భూ కబ్జా విషయంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించడం లేదన్నారు. వచ్చి నాకు ఒక అర్జీ పెట్టుకున్నారు. 1991 సంవత్సరంలో గవర్నమెంట్ వీళ్ళకి సాగు చేసుకుంటున్నాను కానీ డీ ఫార్మ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ భూమి యొక్క సమస్త హక్కులు కూడా ఎలా అనుభవిస్తున్నారు. ఈ భూమి ఎలా వచ్చిందంటే ఇందిరమ్మ పెట్టినటువంటి ల్యాండ్ సీలింగ్లో మిగిలిన భూముల్ని పేదలకు పంచిపెట్టడం జరిగింది మొత్తం భారతదేశం. ఆ ల్యాండ్ సీలింగ్లో ఇది బొబ్బుల రాజులు. ఆ బొబ్బుల రాజులు ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఇది ఒక 9 మందికి రైతులకి అప్పుడు ఎమ్మెల్యే పెద్దింటి జగన్మోహన్ రావు గారు 1991 రాజశేఖర రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చింది ఇది 91 అంటే 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కుటుంబానికి చెందిన బేబీనాయన అదే ఏకే ఆకుల ఆయన వచ్చి ఈ భూముల్ని మీద కన్నేసి ఈ భూములు లాక్కోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు తప్పులు చెప్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మీరు ఏదో చేసేస్తామని అన్నారు కదా, ఇదేనా మీరు చేసింది? మీకు ఎన్ని అర్జీలు పెట్టారు? ఎన్ని అర్జీలు పెట్టారు? ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ కలెక్టర్ ఎలా ఉన్నారంటే ఈ కలెక్టర్లు చాలా దగులుబాజీగా ఉన్నారు. వీళ్ళు స్వయం నిర్ణయాధికారం అన్నది లేదు. పైన ఎవడు ఏం చెప్తే మీరు కానీ లేకపోతే మీ అబ్బాయి కానీ ఏం చెప్తే ఇక్కడ చేస్తారు. పేదవాళ్ళ గురించి నేను ఉన్నాను అన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అసలు నోరే చెప్పరు ఏ విషయంలోనూ. ఇంతకాలం ఈ భూముల మీద ఎవరూ రాలేదు. ఆయన అన్నయ్య కూడా మినిస్టర్ కూడా చేశాడు. వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్లో మినిస్టర్ చేసినట్టుగా ఉన్నాడు, వైసీపీలో ఎమ్మెల్యే చేసినట్టుగా ఉన్నాడు. వైసీపీకి వెళ్ళి టీడీపీకి వచ్చి టీడీపీ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఇతను ఆ భూముల్లో ముట్టుకోలేదు. కానీ ఈ బేబీనాయన అన్నతను ఎంత దుర్మార్గుడు ఏంటండి? అది పేదల భూముల మీద తనేయడం ఏంటి? మా ఫ్లాట్ల కింద అమ్మేస్తానని చెప్పి చెప్పడం ఏంటి? కూడా చాలా అసలు బాగాలేదు. నేను అందుకనే వచ్చాను. నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను, ముఖ్యమంత్రికి చెప్తున్నాను, మీరు ఇమ్మీడియట్గా ఈ భూముల్ని దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళదే భూములు వాళ్ళకి ఇచ్చేయండి. ఇంకా డీ పట్టాలు అన్నవి తీసేసి వాళ్ళ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని పథకాలు కూడా వాళ్ళకి వస్తున్నాయి. రైతు భరోసా అన్ని పథకాలు వస్తున్నాయి. అన్నీ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి మొత్తం పట్టాలు ఇచ్చేసేది. ఇంతకుముందు ఈ 35 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఉంటుంటే సడన్గా ఖాళీ చేసామంటే ఎలాగండి? ఈ పట్టాలు వాళ్ళకి దఖలు చేసేసేయండి. ఒక చట్టం వచ్చింది కదా, ఆ చట్టం ప్రకారం దఖలు చేసేసి ఇమీడియట్గా చేయమని నేను కోరుతూ ఉన్నాను. ఇది కానీ లేదంటే మటుకు తీవ్రమైన ఉద్యమం ఉంటుంది. నేను ఎక్కడే వచ్చి ఇక్కడ ఈ భూముల్లోనే నేను కూర్చుంటాను.
నేను ఎంత ఏ పోరాటమైనా సిద్ధపడతాను. రాజమండ్రి నుంచి ఇక్కడ రావడం జరిగింది ఈ పేదల గురించి. ఎవరండి వీళ్ళు అందరూ మధ్యతరగతి కింద తిరుగుతున్న సంఘటన కొప్పులు వెళ్ళాలి. వాళ్ళేమో వెలమ దొరలు. దీంట్లో రజకులు ఉన్నారు, కొప్పులు వెలమలు ఉన్నారు, ఇంకెవరున్నారు? అంతా పేదలు. అవతలంతా ఏమో వెలం దొరలు, రాజులు. మరి వాళ్ళ తరఫున న్యాయం చేస్తారు ప్రభుత్వం అంటే. ప్రభుత్వం ఉన్నది ఎందుకు? పేదల పక్షాన పోరాటానికి, పేదల పక్షం న్యాయం చేయడానికి. మీరు అలా కాకుండా మేము ఇంకా పెత్తందారుల పక్షానే ఉంటాం మేము ప్రభుత్వం అంటే అది అంత సబబుగా ఉండదండి. సీఎం గారు, మీ ఎమ్మెల్యేలు ఎవరన్నా తప్పు చేస్తే నాకు తెలియజేయండి. వాళ్ళు తప్పు చేస్తారని విజయ్ మీ ఎమ్మెల్యే చేసేది తప్పు ఏం చేస్తారు చూస్తారు, ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తారు. థ్యాంక్ యూ. 1991లో ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ టైంలోనే ప్రభుత్వం అప్పుడు పెద్దల దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని పేదలకి పంచాలన్నటువంటి ఒక డిమాండ్తో అప్పుడు ఉన్నటువంటి బొబ్బుల్లో ఉన్నటువంటి రాజుల దగ్గర ఉన్నటువంటి అధిక భూమి ఉండడం వలన ఈ భూమిని పేదలకు ఇవ్వాలని సదుద్దేశంతో ఆనాడు మల్లంపేటకు చెందినటువంటి 9 మంది పేద రైతులకు 9 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 91లో ఇచ్చినటువంటి భూమి ఈరోజు దాదాపు 2025 వస్తూ ఉంది. అనేక ప్రభుత్వాలు మారాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి టైంలో పట్టాలు ఇచ్చి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూమి తాలూకు రికార్డులు ఇక్కడ పేదలకు ఇవ్వలేదు, మరో చోట ఇచ్చామని చెప్పి రెవెన్యూ యంత్రాంగంతో కుమ్మక్కయ్యి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బేబీ నాయన్ గారు నిజంగా అతను రాజుగారిగా అతను అందరికీ దాన ధర్మాలు చేస్తానని చెప్పి గుడ్లు గోపురాలకు ఇస్తానని చెప్పి పేదలు ఆదుకుంటానని చెప్పినటువంటి మంచి పేరున్నటువంటి వ్యక్తి మరి ఈరోజు రోడ్డుకి ఆనుకున్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి భూమిని ఈ పేద ప్రజల చేతిలో ఉన్న దాన్ని వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా ఒకవేళ ప్రభుత్వ భూమి వీళ్ళు తీసుకున్నట్లయితే నిజంగా వీళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి ఆ భూమి తీసుకున్నట్లయితే ఎట్లాంటి అభ్యంతరం లేకపోయినా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు వచ్చి ఉండేది. ఇంద్రమ్మ కాలనీలో కూడా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఆ ఇళ్ల స్థలాలు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కబ్జాకు గురయ్యాయి. అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా కూడా వెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పి మేము వస్తే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు పేదల దగ్గర ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని ఎట్లా లాక్కుంటారని మేము ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీరు ఏదైతే తప్పు చేస్తారో రికార్డుల మార్పు జరిగిందో ఆ రికార్డుల మార్పుని మీరు సరి చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ పేదవాళ్ళకి భూమి ఇచ్చి తీరాలి. లేని పక్షంలో అఖిల పక్షాలుగా మేము ఒక కూటమి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తూ ఉన్నదో అఖిల పక్ష పార్టీలతో మేము ఒక టీం ఏర్పాటు చేసి మేము ప్రత్యక్ష ఆందోళనకి వెనకంజ వేయబోము, బాధ్యతల తరపున మేము అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం సైతారుపేట గ్రామంలో ఘనంగా నూకాంబిక అమ్మవారి జాతర ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ శారీ చీరలు సమర్పించారు. ఆలయం వద్ద భారీ ఎత్తులో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భారీ బాణాసంచా కార్యక్రమంతో గ్రామం వీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి అన్న సందర్భం గుప్పిడాంజన విరాళము మోటమరి వెంకట నారాయణ శెట్టి గారు అన్న సందర్భం నిమిత్తం 2 కేజీల నూనె విరాళంగా అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియామకం. పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే. నక్కపల్లి మండల రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో దాడులు. రైతు దగ్గర లంచం తీసుకుంటూ పట్టుబట్ట ఇన్ఛార్జ్ ఆర్ఐఎం కన్నబాబు. ఈ నెల 28 నుంచి మే నెల 11 వరకు శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్ సౌజన్య.
విశ్వనామ తెలుగు సంవత్సరంలో ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా దుర్గాడ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి విశేష పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, నా కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు బోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకోకోలా డిస్ట్రిబ్యూటర్, సబ్బవరం.